భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా అనుకున్నదాన్ని చేశారు. అన్న, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో అసదుద్దీన్ ను కూడా ఓడగొట్టే శక్తి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 17 సీట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడితే ఇది నిజం. ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్రన్న గారు కూడా రేపు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా రేపు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనకు 2 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 17 మంది కూడా గెలిచే అవకాశం ఉంది. దానికి కారణం కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదన్న. ఎవరైనా సరే ఇవాళ ఏ నాయకుడైనా భారతీయ జనతా పార్టీలో ఆఖరికి నేను కూడా కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వచ్చినాం గాని ఇలాంటి కార్యకర్తలను నేను ఎక్కడా చూడలేదు. 1999 నుంచి కార్యకర్తల చూస్తున్నటువంటి నేను నిజంగా నిజాయితీగా ఉండి మాట మీద ఉండి కష్టపడి గెలిపియాలనే తపన కసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కానీ వేరే పార్టీలో లేరు. ఇది నిజం. ఎందుకంటే నేను కూడా అన్ని పార్టీల్లో అంటే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా చూసిన గంగారాం గారు అన్నట్టు ఆ అన్న చెప్పినట్టు కూడా నిజంగా మీలాంటి కార్యకర్తలు ఉంటేనే మాలాంటి లీడర్లు ఉన్నారు. అన్న ఇవాళ నేను ఎమ్మెల్యే గెలిచినా అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసిన భిక్షమే తప్ప నా గొప్పతనం ఏమి లేదు. అది కార్యకర్త బలం. రేపు గెలవబోయే ప్రతి ఒక్క నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెమట చుక్కతోని కష్టంతోని వారికి ఉన్న నీతి నిజాయితీతోని ప్రజల మధ్యన తిరిగి సంపాదించిన ఓట్లతోనే గెలిచిన వాళ్ళమే తప్ప లీడర్లుగా మేం చేసింది ఏమీ లేదు. అన్న, ఒక కార్యకర్త అనుకుంటే 100 మంది కార్యకర్తలు అనుకుంటే 100 మంది లీడర్లను రాత్రికి రాత్రి తయారు చేయొచ్చు. కానీ ఒక్క లీడర్ అనుకుంటే 100 మంది కార్యకర్తలను తయారు చేయాలనుకుంటే చాలా ఏళ్లు పడుతుంది. అది కార్యకర్త బలం. అన్న, కార్యకర్తగా మీరు మీ గ్రామాల్లో పనిచేసి మీ గ్రామాల్లోనే పనిచేసి ఎట్లయితే ఓట్లు సంపాదిస్తారో అప్పుడే గుర్తింపు వస్తుంది. అన్న, ఇవాళ నేను ఎక్కడ వెళ్ళినా అందరూ కూడా అభిమానిస్తున్నారు. దానికి కారణం గుర్తింపు. ఆ గుర్తింపు ఎట్లా వచ్చింది? గెలుపుతోనే వచ్చింది. ఆ గెలుపు ఎట్లా వచ్చింది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడితే వచ్చింది. ఆ కార్యకర్తలకు ఎట్లా కష్టపడ్డారు అంటే ప్రజల మధ్యన నిత్యం ఉన్నారు, రోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారికి ఏదన్నా సమస్య వస్తే నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిర్రు. వారందరినీ చూసి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గుర్తింపు వచ్చింది. అన్న, ఎటు తిరిగి వచ్చినా గ్రామంలో మీకున్న పట్టుతోనే రేపు పొద్దున ఏదైనా గెలుపు అనేది నేను చెప్తున్నా.